దేవుని మాటలు పట్టుకుంటారు. అలా పట్టుకున్న వాళ్ళు మంచి నేల వంటి హృదయం కలిగిన వాళ్ళు. ఫలింపు తర్వాత 30, 60, 100, కనీసం 30 అయినా ఫలిస్తారు కదా. కొంతవరకైనా రైతుకు తృప్తి కదా. కనీసం చెట్టుకు 30 కాయలు పడ్డాయంటే 100 కాయలు పడితే పండగే. 60 పడితే ఓకే, కనీసం 30 అయినా నష్టం లేదు అనుకుంటాడు. అసలు చలినవన్నీ అయిపోతే పనికి మాలిన నేల అని తిట్టుకుంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని పాదాల చెంతకు వచ్చిన మీరు నానావిధ సమస్యలతో, శోధనలతో, బాధలతో, వేదనలతో, ఇరుకులతో, ఇబ్బందులతో వచ్చారు. అవన్నీ దేవుడు ఎరుగును, అవన్నీ దేవుడికి తెలియను. ఆయన కాకపోతే ఎవరిస్తారు సమాధానం? ఆయన పేరే సమాధానకర్త. మనసుకు సమాధానం ఇవ్వాలన్నా, బ్రతుకు సమాధానం ఇవ్వాలన్నా, దేవునికి మనకు మధ్య సమాధానం కలపాలన్నా, మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నా, మన సమస్యలకు సమాధానం ఇవ్వాలన్నా సమర్థుడా ఒక్కడే, యేసయ్యే. యేసు ప్రభువునొద్దకు రాక మునుపు నువ్వు ఆలోచించినా, వేదన పడినా, దుఃఖపడినా, కృంగిపోయినా, కుమిలిపోయినా అర్థం ఉంది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభు రెక్కల నీడలోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క ఉపదేశం విన్న తర్వాత, ఆయన బల సామర్థ్యాలు, జ్ఞానము, ప్రేమ నీకు అర్థమైన తర్వాత, ఇక నీ సమస్యలను గురించి నువ్వు దిగులు పడటంలో, కృంగిపోవటంలో, చింతపడటంలో, వేదన పడటంలో, నువ్వు పేషెంట్గా మారటంలో అర్థం లేదు. ఎందుకంటే అవసరం లేదు. ఒకప్పుడు ఈయన పరిచయం కాకముందు ఆ సమస్యలు నీకు పెద్దగా కనిపించాయో అవే నీకు జీవితాశయాలుగా ఉన్నాయి. నాకేమొద్దన్నా, తెలుసో తెలియకో అప్పులు చేసుకున్నా, నా జీవితానికి ఆ అప్పులు ఒక్కటి పోతే చచ్చిపోమన్నా చచ్చిపోతానన్న ప్రశాంతంగా. నా లైఫ్ అంబిషన్ ఏంటంటే అప్పులు తీర్చుకోవటం. జీవితాశయం ఏంటంటే ఎన్ని కష్టాలన్నా బట్టి ముందు అప్పుల్లోంచి నా కుటుంబాన్ని బయట వేయటం అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన ఆశయాలు పెట్టుకొని తిప్పలు పడుతుంటారు. నేను అంటాను, దేవుడిని ఎరక్కముందు అవన్నీ, దేవుడిని ఎరిగిన తర్వాత ఆ అల్పమైనవి మన జీవితాశయాలుగా ఉండరాదు. జీవితానికి ఒక ఆశయం అంటూ ఏర్పరచుకుంటే అది శ్రేష్టంగానే ఉండాలి, అది చరిత్రలో నిలిచేదై ఉండాలి, దేవుని ముందు సాక్ష్యం పలికేదై ఉండాలి. అంత పొదుపుగా